ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ నెల 21వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుతున్నాను. వాక్య భాగము: నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. ఫిలిప్పీ 3వ అధ్యాయము 8వ వచనము ధ్యాన భాగంను చదువుచున్నాను. ఇది పంటను కోసి కొట్టల్లో కూర్చుకునే కాలం, కోత పనివాళ్ల పాటలు వినిపించే కాలం. కానీ పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి. నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి. సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి. నీ పాపపు తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలను కూడా సిలువేయాలి. నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతిపెట్టబడాలి. ఇది వింటుంటే భయం వేసింది. కానీ ఆ ఆజ్ఞలను ఇచ్చింది యేసే గనుక ఆయన శ్రమల్లో పాలు పొందడం నా భాగ్యమే. కాబట్టి శ్రమల్లో నాకు తోడుగా యేసు ఉన్నాడు. ఇదంతా ఆయన నన్ను వాడడానికి ఒక పాత్రగా తయారు చేస్తూ ఉంది. యేసు కల్వరి అనుభవం గొప్ప ఫలాలనిచ్చింది. నా శ్రమలు అంతే. బాధ ద్వారా సమృద్ధి, మరణం ద్వారా జీవం. ఇదే కదా దేవుని రాజ్య రహస్యం. మొగ్గ విచ్చుకొని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా? వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆశీర్వదిస్తాడా ఆయన? పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలు, హతసాక్షులు అవును అని పలికారు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. మా పితరులు ప్రభు ఆది అపోస్తలులు పౌలు గారు నీ నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచుకున్నట్లుగా మేము కూడా ప్రభు క్రైస్తవ యాత్రా జీవితంలో ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా నీ నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచుకొని ప్రభు యాత్రా జీవితంలో నీ వైపే చూస్తూ ముందుకు సాగే కృపా ధన్యత దయచేయండి అయ్యా. శ్రమలు వచ్చినప్పుడు నీ వైపే చూస్తూ నీ యొక్క ప్రవక్తలని, నీ యొక్క అపోస్తులను చూస్తూ ప్రభు ధైర్యం తెచ్చుకొని భయపడకుండా ముందుకు కొనసాగే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దినం ఎడారిలో సెలవులు ఇచ్చిన నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. పేరు పేరు వసన దీవించి ఆశీర్వదించి మంచి క్రైస్తవులుగా, క్రైస్తవ యోధులుగా, క్రైస్తవ వీరులుగా నీ కోసం చనిపోవటానికైనా సిద్ధపడే బిడ్డలుగా ఉండటానికి సిద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభు. ఈ దిన దీవులతో మమ్మల్ని అందరూ నింపమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.